హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు వచ్చేసి నన్ను రొటీన్గా అడిగే క్వశ్చన్స్ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ రొటీన్గా అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. మీకు మానిటైజేషన్ అయిందా? అమౌంట్ ఎంత వచ్చాయి? వాచ్ అవర్స్ ఎలా వచ్చాయి? ఇవన్నీ క్వశ్చన్స్ అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే చెప్పేస్తానండి. నా ఛానల్కి మానిటైజేషన్ అయింది. అమౌంట్ ఎంత వచ్చాయో ఈసారి లాంగ్ వీడియో చేసి అయితే మీకు చెప్తాను. ఇంకో విషయం వచ్చేసి వాచ్ అవర్స్ ఎలా వచ్చాయని అడుగుతున్నారు. వ్యూస్కి వాచ్ అవర్స్కి సంబంధమే లేదండి. వ్యూస్ ఎక్కువ వచ్చినా కానీ ఆ వ్యూస్ వచ్చిన వాటిల్లో ఎంతమంది మన వీడియోస్ని స్క్రోల్ చేయకుండా చూస్తున్నారు అది గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు ఒక 50 వ్యూస్ వచ్చాయనుకోండి, ఆ 50లో కనీసం ఒక 10 మెంబర్స్ అయినా సరే మన వీడియో ఒక 1 అవర్ వీడియో ఉందనుకోండి, దాన్ని కనీసం స్క్రోల్ చేయకుండా 1 అవర్ వీడియో చూసినా ఒక 10 మెంబర్స్ చూసినా సరే ఆ 10 అవర్స్ మనకు వచ్చేస్తాయి. ఆ రోజు ఒక 10 మెంబర్స్ చూసినా సరిపోద్దండి మనకి. ఆ విధంగా డైలీ మీరు ఇన్స్టాలో కానీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నా కానీ వీడియోస్ చూస్తుంటారు కదా, చూసినప్పుడు ఓపెన్ చేస్తే కొంతమంది నచ్చితే చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. సో చూసుకొని అన్నీ వాచ్ అవర్స్ యాడ్ అవుతున్నాయా లేదా మనకి అప్పుడే చూసుకోవచ్చు మనం. ఇంకో విషయం ఏంటంటే మా ఛానల్స్లో యాడ్స్ వస్తున్నాయని. యాడ్స్ యూట్యూబ్ అనేది కంపల్సరీగా అది కామన్ అండి, ఇచ్చుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చిన యాడ్స్కి అమౌంట్ వస్తాయి. ఇప్పుడు నాది మానిటైజేషన్ అయింది కాబట్టి యాడ్స్ వస్తున్నాయి, అమౌంట్ యాడ్ చేస్తున్నారు, అలా ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే వ్యూస్ సరిగ్గా రావట్లేదు ఏంటి అంటారు. సో మనం చేసే కంటెంట్ని బట్టి కూడా వస్తుందండి. ఒక్కోసారి అలా యూట్యూబ్ అనేది టెస్ట్ చేస్తుంటుంది, అది కామన్. ఇంకోటి ఏదైనా ఒకటే డిసైడ్ అవ్వండి కంటెంట్ అనేది. యూట్యూబ్ కుకింగ్ వీడియోస్, లేదంటే జర్నీ, లేదంటే ఫ్యాషన్, లేదంటే బిజినెస్, ఏదో మీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటే డిసైడ్ అవ్వండి. కానీ పెట్టిన వీడియోలో ప్రతి ఒక్క దాంట్లో టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అన్నీ అయితే ఉండాలండి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ కుకింగ్ అనుకోండి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ట్యాగ్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి, మర్చిపోవద్దు. తర్వాత బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యూట్లో పెట్టేసి మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది వీడియో చూసిన వాళ్ళకి. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు మెయిన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సెట్టింగ్స్ సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్స్ ఆన్ చేయకుండా, డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వకుండా స్టార్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా పెట్టిన కానీ యూజ్ ఉండదండి వీడియోస్ అనేవి. ఇంకో విషయం ఏంటంటే లోగో మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్కి లోగో కరెక్ట్గా ఉండాలి.